సో అది ప్లస్ ఇవన్నీ ఉంటేనే కదా సేల్స్ ట్యాక్స్ వచ్చేది. సో అర్బన్లోకి వచ్చేటప్పటికి అర్బన్ వ్యాపారాలు నడిస్తే అవి దెబ్బతింటాయి. ఇప్పుడు రబీలో ఇప్పుడు మనం మొక్కజొన్న పంట గురించి మాట్లాడాం. మొక్కజొన్న తర్వాత మూడో పంట ధాన్యం, మొక్కజొన్న తర్వాత శనగ పంట అండి. శనగ అది 10.2 లక్షల ఎకరాల్లో శనగ సాగు జరిగింది. 5,875 రూపాయలు ఇప్పుడు మార్కెట్ ఎంఎస్పి కనీస మద్దతు ధర. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు 2019 ఏప్రిల్ మే నెలలో ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు కడప జిల్లాలో అప్పటికి ధర లేదు. ధర లేకపోతే అక్కడ రైతాంగం శనగతో నష్టపోతున్నామంటే ఆయన కాదు, మేము ప్రభుత్వంకి రాగానే మీకు ఇంత ధర ఇస్తామని చెప్పి అప్పుడు ఎంఎస్పీ కంటే కూడా ఎక్కువ ఇస్తారని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. గవర్నమెంట్కు రాగానే వాళ్ళకి ఈ ఎకరానికి ఇంత లిమిట్ పెట్టి వాళ్ళకి డబ్బులు మొట్టమొదటిసారిగా శనగ రైతులకు డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేమున్న 4 సంవత్సరాల పీరియడ్లో ఇంపోర్ట్ డ్యూటీ అంటే దగ్గరగా 40 to 60% శనగ ఇంపోర్ట్ డ్యూటీ ప్లస్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సెస్ వేయించడం జరిగింది. దాంతో మా లాస్ట్ గవర్నమెంట్ 2023-24లోనే 8,000 రూపాయలు క్వింటాల్ శనగ అమ్మిందండి. మీరు కావాలంటే ప్రభుత్వ అనుకూల టీవీల్లోనే వచ్చినాయి. ఆళ్ళ రైతాంగం చెప్పిన మాట. 2 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో మేము 8,000కి అమ్ముకున్నాం. ఇది 3వ సంవత్సరం వచ్చిన తర్వాత వాళ్ళు 4,500 నుంచి 5,000కి అమ్ముకుంటున్నాం. అంటే 8,000ది ఇప్పుడు 9,000కి వెళ్ళాలి. అంటే పెరిగిన ఖర్చుల ప్రకారం. కానీ అసలు లేకుండా వెళ్ళిపోతుంది. లాస్ట్ ఇయర్ నిలబెట్టింది అంతా అట్లాగే ఉంది. ఇంపోర్ట్ డ్యూటీలు జీరో చేసేశారు. చేయటం మూలంగా ఇదంతా ఉందని చెప్పి అంటే పంట రాకముందే మొట్టమొదటే నేను ఈ కామర్స్ మినిస్ట్రీకి వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను లెటర్ పెడుతూ మా ఎంపీలు వైవి సుబ్బారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, గురుమూర్తి రెడ్డి గారు, మా సుభాష్ చంద్రబోస్ గారు అందరూ కూడా ఇది ఈ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా శనగ రైతుల పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఆ ఇంపోర్ట్ డ్యూటీని మనం మళ్ళీ పెంచకపోతే ఈ రైతులు మొత్తం అసలు కనీసం వాళ్ళ పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంటుందంటే మేము లెటర్లు రాసాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి మేల్కోవాల్సిన పరిస్థితుల్లో ఎక్కడెక్కడ వాళ్ళు ఒక లెటర్ కూడా రాసింది లేదు. సో దాన్ని ఈ సంవత్సరం 10% వేశారు. 10% వేస్తే ఏం ఉపయోగం లేదండి. మన దేశంలో కావాల్సిన దానికంటే కూడా ఉత్పత్తి మన దేశంలోనే ఉంది. నిల్వ ఉన్నాయి. మళ్ళీ బయట నుంచి దిగుమతి అయితే ఏం జరుగుతుంది? ధర కుప్పకూలిపోయింది. సో దీంట్లో 7.2 లక్షల టన్నులు శనగలు రాష్ట్రంలో ఉత్పత్తి. అంటే అది కూడా దిగుబడి బాగానే వచ్చిందండి ఈ సంవత్సరం. 7 క్వింటాల నుంచి 11 క్వింటాలు 12 క్వింటాలు దిగుబడి వచ్చింది.